హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఒక ప్లేస్ గురించి చెప్తున్నాను. ఏంటంటే కేదార్నాథ్. మనం లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది. లాస్ట్ ఇయర్ నాన్న వాళ్ళంతా ఒక 30 మెంబర్స్ దాకా చార్ధామ్ యాత్రకి వెళ్ళిర్రు. నాకు ఆ టెంపుల్ గురించి మొత్తం వివరాలన్నీ తెలుసు అనమాట. అందుకే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఇప్పుడు కేదార్నాథ్ టెంపుల్ ఓపెనింగ్ వచ్చేసి ఇప్పుడు మార్చి ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అనమాట. ఇదే సరైన టైము. మళ్ళీ నవంబర్లో టెంపుల్ క్లోజ్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి ఆ పైకి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలి. మధ్యలో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ ఇవన్నీ చూసుకుంటూ చాలా పైకి వెళ్ళిన తర్వాత లాస్ట్లో కేదార్నాథ్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి నాన్న చూపిస్తున్నాడు. ఇది యమునోత్రి పుట్టినదంట. ఇక్కడ నుంచి ఈ ప్లేస్లో కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇవన్నీ మనం చూడలేం కదా, మీరైతే చూడండి ఒకసారి. వెళ్ళాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కన్ఫామ్గా అయితే ఈ జాగ్రత్తలు పాటించాలి. నాకు తెలిసినవి నేను కొన్ని జాగ్రత్తలు సూచనలు అయితే ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఇంకా మీరు కూడా కొన్ని సెర్చ్ చేసి తెలుసుకొని అవన్నీ ఫాలో అవుతూ వెళ్ళండి. కొండ కింది వరకు మాత్రమే ఇలాంటి వెహికల్స్ అన్నీ ఎలో అనమాట. పైకి అసలు వెహికల్స్ ఎలో ఉండదు. అందరూ కాలినడకన వెళ్ళాల్సిందే. కావాలన్నా ప్లెయిన్లో వెళ్ళొచ్చు, కానీ ప్లెయిన్ కూడా అంత సేఫ్టీ కాదంటారు కొందరైతే. నాకు తెలిసి ఇలాంటి యాత్రలకు వెళ్ళేటప్పుడు ఒక్కరు ఇద్దరు కాకుండా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. అందరూ కూడా ఎక్కువ లగేజ్ లేకుండా, లగేజ్ బ్యాగ్స్ ఇలాంటివి లేకుండా ఓన్లీ ఒక సింపుల్ కాలేజ్ బ్యాగ్ లాగా ఉండాలి. అది కూడా మనం క్యారీ చేయకుండా ఎక్కువ వెయిట్ లేకుండా చూసుకోవాలన్నమాట. సింపుల్గా ఇట్లా బ్యాక్ సైడ్ వేసుకొని వెళ్ళాలి. ఎక్కువ ఇంపార్టెంట్ ఏమో అవి తీసుకోవాలన్నమాట. అక్కడ నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ రెయిన్ కోట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అక్కడ మట్టిలో మంచులో నడవడానికి షూ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. అక్కడ షూ తీసుకుంటేనే మనకు చాలా సేఫ్టీ అనమాట. సాక్సెస్ కూడా ఒక 2-3 జతలు తీసుకోవాలి. నాన్న కూడా అలానే తీసుకున్నారంట. కర్ర కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. అక్కడ చూడండి నేల మొత్తం జారిపోతున్నట్లుగా ఉంటుందన్నమాట. అవి జారకుండా ఉండాలంటే అలా షూస్ వేసుకోవాలి. సాక్సెస్ కూడా ఒక 2-3 జతలు తీసుకుంటే అవి తడిచిపోతాయి కాబట్టి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. షూ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎక్కువ ఏజ్డ్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు నాన్నతో వెళ్ళిన వాళ్ళు ఒక 30 మెంబర్స్లో ఎవ్వరు వెళ్ళలేకపోయారు. మా నాన్న ఒక్కడికి మాత్రమే దర్శనం అయింది. అది మా నాన్న అదృష్టం అనమాట. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళొచ్చు. కొంచెం ఆస్తమా అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువ అవుతుంటాయి అనమాట. వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. నాన్నతో వెళ్ళే వారిలో ఒకరు చనిపోయారు కూడా అలాగా. అందుకే చాలా జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. వెదర్ ఊరికే మారుతూ ఉంటుందంట. ఒక 10 నిమిషాలు వర్షం పడుతుందంట, మళ్ళీ అప్పటికప్పుడే మళ్ళీ వర్షం పోయి మళ్ళీ క్లియర్ అవుతుందంట. అలానే ఉంటుందంట పైకి వెళ్ళేదాకా. ఫుడ్ కూడా అందరు లైట్ ఫుడ్డే తీసుకోవాలంట. ఎక్కువ తీసుకున్నామంటే మనం నడవలేమంట. ఎందుకంటే అది 16 కిలోమీటర్స్ పైకి వెళ్తున్నాం కదా, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ తక్కువ ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఫుడ్ తీసుకున్నా కూడా చాలా లైట్ ఫుడ్డే తీసుకోవాలి. ఒకవేళ ఎలాంటివంటే లైక్ టీ కానీ కాఫీ కానీ అలాంటివి మాత్రమే తీసుకోవాలంట. ఎక్కువ హెవీ ఫుడ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కింద అంటే ప్లాంట్స్ ఉన్నవి, పైన ప్లాంట్స్ ఏమి ఉండవు కదా, ఓన్లీ మంచు మాత్రమే ఉంటుంది కదా. కాబట్టి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. అందుకే హెవీ ఫుడ్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. చాలా లైట్ ఫుడ్ తీసుకుంటూ అలా ముందుకు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నడవలేని వాళ్ళకి ఇలా క్యారీ చేస్తారు కదా కొంతమంది, వెనక బ్యాగ్ లాంటిది అందులో తీసుకెళ్తారు. లేదంటే గుర్రాల మీద కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మనం పైన స్టే చేయడానికి కూడా ఇగో ఈ రూమ్స్ అన్నీ మనం పైన స్టే చేయొచ్చు అనమాట. టెంపుల్కి దగ్గరలో కూడా ఉంటాయి వేరే రూమ్స్, అందులో కూడా స్టే చేయొచ్చు. నాన్నతో వచ్చిన వాళ్ళు సగం వరకే వచ్చి అందరు కిందికి వెళ్ళిపోయారంట. ఇప్పుడు మా నాన్న ఒక్కడే వెళ్తున్నాడు పైకి అయితే. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళం అయితే బాగా భయపడిపోయినాం. అయ్యో ఒక్కడే వెళ్తున్నాడు, ఎలానో ఏమో చలికి ఎట్లా ఉంటాడో, ఎట్లా వెళ్తాడో, ఎలా దర్శనం చేసుకుంటాడో అని చాలా భయం వేసింది మాకైతే. నాన్న అయితే హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చేసిండు. చాలా హ్యాపీ అనిపించింది మా అందరికీ అయితే. మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫైనల్గా దర్శనానికి అయితే వెళ్తున్నాను నాన్న. దర్శనానికి చాలా పెద్ద లైన్ ఉంది. అక్కడ చాలామంది జనాలు కూడా ఉన్నారనమాట. వీళ్ళు 30 మెంబర్స్ చార్ధామ్ యాత్రకి వెళ్ళారు కదా, వాళ్ళందరూ మిగతా యాత్రలు చూసుకున్నారు. కానీ కేదార్నాథ్ మాత్రం వాళ్ళు ఎవ్వరూ వెళ్ళలేదు. చాలా ప్లేసెస్కి వెళ్ళారు వీళ్ళైతే. ఇలా ఢిల్లీ, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, నేపాల్, జోగులాంబ, ఉత్తరాఖండ్, ఇంకా ఏవేవో వెళ్ళారు. నాకైతే సరిగా గుర్తులేవు. చాలా ప్లేసెస్కి వెళ్ళారు. కానీ నిజంగా మనందరం మన లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి. చూడండి అలా హిమాలయాస్లో ఆ టెంపుల్ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. అంత హ్యాపీ అనిపించింది. నాన్న అక్కడికి వెళ్ళి మాకు వీడియో కాల్స్, ఫొటోస్ అవన్నీ షేర్ చేసిన అనమాట. మేము చూసి చాలా హ్యాపీ అయినాము. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలనిపించింది. నాన్న మాకైతే ఆ టెంపుల్ చుట్టూ తిరిగి ఫొటోస్, వీడియోస్ అవైతే తీసుకున్నాడు. కాకపోతే నాన్నకి ఇంకా సరిగా వీడియో తీయడం రాలేదన్నమాట. ఏదో అట్లా తీసిండు. నేను ఇవి మనకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఇలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. పైన మనకు క్యాంప్ ఫైర్స్ కూడా ఉంటాయి. కావాలంటే చలికి కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు. అక్కడ చాలా చలి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళి రండి అందరు కూడా. చూడండి టెంపుల్ ఎంత బాగుందో.
అప్పుడే వర్షం పడింది, మళ్ళీ అప్పుడే తగ్గిపోయింది వర్షం అయితే. చూడండి అలా వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అవన్నీ చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రావాలి. మా నాన్న వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళిండు, రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం హార్స్ మీద వచ్చిందనమాట. నవంబర్ వరకు టెంపుల్ ఓపెన్లో ఉన్నా కూడా ఇదే సరైన టైం అనమాట. అందరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ హ్యాపీగా వెళ్ళి రావాలి. ఏంటంటే వెళ్ళేటప్పుడు మధ్యలో ఆ కొండ చర్యలు కూడా అవన్నీ కూలిపోతూ ఉంటాయంట. చాలా జాగ్రత్తగా ఉండాలి, అందరు కూడా చాలా సేఫ్గా వెళ్ళి రావాలి. యాత్రలు అన్ని ఖర్చులు వచ్చేసి ఒక 60-70 వేలు అయితే అయింది. తక్కువ ప్యాకేజ్లో కూడా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి.